రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఆల్ అనేది యాక్టివేషన్ చేసుకోండి. మేము ఏ వీడియో పెట్టాం మీకు వచ్చేసి ముందు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలామందికి నోటిఫికేషన్ రాలేదంటున్నారు. ఇలా చేయండి ఫ్రెండ్స్. మేము మీ మోక్ష వండర్స్ ఫ్రెండ్స్. మనము టెంపుల్ హిస్టరీ, అడ్వెంచర్సు అన్నీ తీస్తాం. ప్రతి ఒక్కరు తీస్తాము, ఒకటనే కాదు. ఎక్కువ హర్రర్ అనే కాదు, హర్రర్కే పరిమితం కాదు. మోక్ష వండర్స్ అన్నీ తీస్తాం. ముందు టెంపుల్ హిస్టరీ అన్నీ తీసేవాళ్ళము, అడ్వెంచర్స్ అన్నీ లాంగ్ వెళ్ళి చాలా కష్టపడి ఎన్నో వీడియోలు తీసాము. మీరు చూసే కన్నా చరిత్రలు తెలుసుకొని మరి తీసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కడప జిల్లా పెద్దిశెట్టిపల్లి గ్రామం నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరం లోపలికి వస్తే ఈ కొండపైన వచ్చేసి ఒక శివాలయం ఉంది. అది ప్లేట్లో వెలిసిందనమాట. అక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఆ కొండ దగ్గరికి వచ్చాం. పైన ఉంది టెంపుల్, చిన్నగా ఉన్నా కానీ దీని పవిత్రత అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎంతోమంది వచ్చి ఇక్కడ దర్శించుకొని పోతుంటారు. ఎక్కువ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, అదే ఈ దారి గుండా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ దారి గుండా పైకి వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్. మీకు ప్రతి ఒక్కటేనే తీస్తాం మనం, ఒకటే కాదు. కొండల మధ్యలో ఉంది, కొండ పైన అంతా దీనిలో మనం వీడియో ల్యాగ్ అవుతుందని ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినా తీస్తున్నాం. ఇక్కడ చుట్టుపక్కల వచ్చేసి జగనన్న కాలనీ వచ్చింది. జగన్ సార్ ఇల్లు ఇచ్చినట్టు అక్కడ ఒక కూలీలు పనిచేస్తున్నారు. అది ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేసి తాపులు ఉన్నాయి పైకి ఎక్కేదానికి. చూడండి, కట్టించడం మాత్రం సూపర్గా కట్టించారు. కొండపైన కదా ఎంతో కష్టపడి ఎన్ని కట్టేయాలంటే పైకి వేసుకొని పోయి చాలా కష్టం ఫ్రెండ్స్. ఈ చుట్టూ లొకేషన్ చూడండి ఒకసారి. కొండలు అక్కడ చూస్తే కూలీళ్ళు జగనన్న కాలనీ అనేది హౌస్ మంజూరు చేసిండ్రు, అవి వర్క్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ నుంచి దగ్గరికి వచ్చినాక తీస్తున్నాము. దూరం నుంచి అయితే కానీ ల్యాగ్ అవుతుందండి అంతా. ఓకే ఫ్రెండ్స్, పైకి వెళ్దాం. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి తీస్తాము. మీరు చూసి కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. ఒకటనే కాదు, ప్రతి ఒక్కటి తీస్తాం. ఇక్కడ చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండే రాళ్ళు. మధ్యలో గుడి. మళ్ళా కొద్దిగా పైన కట్టించిన ఫ్రెండ్స్. కింద ఏమో కొండ మాదిరి ఉంది. ఎక్కువ శివరాత్రి రోజున సోమవారం పూట ఎక్కువ గుడి తెరిచి పెడతారు. మరి ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి. లైట్ ఎందుకు వేసినారు, అన్నీ వేసింటారు, కరెంటు. అక్కడ చూస్తే కొద్దిగా వాటర్ సప్లై కూడా కింద నుంచి ఉంది పైకి. చూడండి ఫ్రెండ్స్, ఆంచి ఇక్కడ చూడండి లొకేషను. దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్, పైకి అయితే వచ్చినాము. అదో చూడండి, కింద ఏమో గుట్ట మాదిరి ఒక కొండ మాదిరి ఉంది కదా, అది దానికి పెయింట్ సున్నం ఏదో వేసిండ్రు. పైన కొద్దిగా కట్టిండ్రు, అటాచ్మెంట్ చేసిండ్రు.
సున్నమేలే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంతా చూడండి, కొండలు చూడండి. అదే లొకేషన్ అంతా కట్ట మాత్రం ఉంది. కాదు, ఇక్కడ చూద్దాం ఒకసారి అండి. సూపర్గా ఉన్నాయి ఇంకే కొండలు, సూపర్గా ఉంది. ఆడ చూడు కట్ట మాదిరి. చూసుకోనరా. కట్టడం బాగా కట్టినారు, దానికి అటాచ్మెంట్ బాగా కట్టినారు. అబ్బా, ఇక్కడికి వచ్చి చూసి ఎట్టున్నాయి చూడు కొండలు. పెద్దగా ఉంది బా కొండంతా. ఈ రాయి చూడంతా ఒక పెద్దగా. చూసుకోనరా. ఇక్కడికి ఎప్పుడే కానీ రాలేదే. లొకేషన్ సూపర్గా ఉంది. చూడు ఎంత పెద్దగా. ఇదే ఫ్రెండ్స్, ఇదే చూడండి అటాచ్మెంట్ చేసినారు, అది కట్టించినట్టున్నారు. బయట అన్ని నవగ్రహాలు అన్నీ ఉన్నాయి బా. దా మరి చూద్దాం. చూసుకొని రాకి దారితో. ఆ నిలబడితే ఏమైనా తమిళ తీస్తావా? అట్నే పోయి అట్నే కొట్టచ్చా? ఓకేలే. చూడండి ప్లస్ ప్రశాంతమైన వాతావరణము, కొండల మధ్యన చల్లగా వస్తుంది గాలి, నో పొల్యూషన్, సూపర్గా ఉంది బా. చిన్న గుడైనా బాగా డిజైన్ చేసింది దానికి సూపర్గా. ఇడిగిరా. ఇక్కడ చూడు నవగ్రహాలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే చిన్న శివలింగం ఒకటి. దీని చుట్టూ తిరిగితే దీని చుట్టూ తిరిగితే అదే ఏదన్నా దోషం, శని దోషం ఏదన్నా ఉంటే కన్నా ఫ్రెండ్స్, శని దోషం ఏదన్నా ఉంటే కన్నా పోతుంది, శనీశ్వరునికి పూజలు చేస్తే అని ఎంతోమంది తిరుగుతుంటారు. అది నిజమే. అది నవగ్రహాల చుట్టూ 9 చుట్లు తిరగాలి చుట్టూరు ఎవరికైనా కానీ. నేను చాలాసార్లు చూసిన, ఎంతోమంది నమ్ముతారు, కాలేజీ పిల్లలను కూడా చూసిన నేను. ఎందుకంటే అది నిజం కాబట్టి ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే కదా. తగలాకు విగ్రహాలను ఫ్రెండ్స్. నవగ్రహాలను మనం తగలకూడదంట, పూజారులు తగులుతారు మామూలుగా, మనం తగలకూడదు. ఎందుకు తగలకూడదంటే మనం వచ్చేసి ఆ విగ్రహాలు తగిలితే అంత శక్తి మనకు ఉండదన్నమాట. దేవుని విగ్రహాలు, దేవత విగ్రహాలు. ఇక్కడ చూస్తే చిన్న శివలింగం ఉంది ఎదురుగా, దేవునికి ఎదురుగా. మళ్ళీ ఇట్లా ఇక్కడ నందీశ్వరుడు. ఈ సెట్ చేసినారు ఫ్రెండ్స్, చెప్పినాం కదా పేట కింద. అంటే ఆ గుడి అనేది అంత ఇప్పుడు మోడల్గా కట్టినారు. సెట్ చేయడం అంటే దీనికి అటాచ్మెంట్ చేసినారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అది అక్కడ కొండ, ఆ పైన అంతా కట్టింది చిన్న చిన్న. చూడండి ఫ్రెండ్స్,
ఇక్కడ చాలామంది వస్తారు. చూపి లోపల తీసుకొని చెప్పుతా చూపి మొత్తం కొండ అంత క్లారిటీగా. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్పాం కదా, ఇక్కడ ఇది వచ్చేసి కొండకు అటాచ్మెంట్ చేసింది, పైన కట్టిండ్రు, ఇది కొండ కింద. ఓకే, మరి ఇక్కడ చూస్తే అన్నీ స్వామివారి పటాలన్నీ ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి రాసింది చూడు, నల్లగొండ ఈశ్వరుడు. చెప్పు చదువు. 1600 సంవత్సరాలు నల్లగొండలో ఈశ్వరుడు మైదుకూరు 1600 సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగిందంట అబ్బా. ఇది ఈ పురాతన ఆలయం వచ్చేసి దర్శించుకుంటున్న స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు అని రాసింది. అమ్మా చాలా సంవత్సరాలు, అదా 1600. ఆ పక్కన ఒకటి తుడిపోయింది, రెండు చూపించా కనవస్తుందా ఈడ 1600 సంవత్సరాలు. నల్లగొండ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి స్వామి చూసి దర్శించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు తీస్తాము, మంచి మంచి వీడియోలు తీస్తాము. చూసి ప్రతి ఒక్కరు కొత్తగా చూసే వాళ్ళైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. జోక్స్ కూడా తీస్తాము, కానీ ఫ్రెండ్స్ మనం ఎప్పుడే కానీ ఏ యూట్యూబర్ని కానీ ఉద్దేశించి కానీ మేము ఎప్పుడే కానీ వీడియోలు చేయం. ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళ మాట ఉంటుంది, కామెంట్ పెట్టే వాళ్ళ మాట ఉంటుంది అనమాట. మీరు అర్థం చేసుకోండి. అలా అనేది ఎప్పుడు తీయం మేము. ప్రతి ఒక్కరు కష్టపడి పైకి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని మేము గుర్తించడం కష్టమేలో మాకు తెలుసు కాబట్టి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మోక్ష వండర్స్ కెమెరామ్యాన్ వెంకీతో మీ సీను. ఓకే, బాయ్ బాయ్.